ముడ్డు మీద అంతా అంటే బయటకు పోయారు. సూపర్ నా కొడుకులు పండబెట్టి తొక్కి పేగులు తీస్తా గాడిద కొడుకు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయ భాష మరీ దిగజారింది. ఈ సన్నాసి నా కొడుకులు నా కొడుకల్లారా సంక నాకడానికి పోయిందిరా దరిద్రులారా. ముడ్డు మీద పెడతా అంత దాన్ని అధమ స్థాయికి తీసుకుపోయాడు, నీచ స్థాయికి తీసుకుపోయాడు. కారణం ఏంటంటే ఆయన సంస్కారమే అంత. ఆయనకి ఇంకో రకంగా మాట్లాడడం రాదు, ఆయన అది మాత్రమే మాట్లాడగలడు. అసలు సమస్య ఏంటంటే సరే కారణాలు ఏమైనప్పటికీ ఆయన చేతికి అధికారం వచ్చింది. ఓకే, అధికారం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడొద్దు, ఆయన పని మాట్లాడాలి, ఆయన చేసిన పని మాట్లాడాలి. ఆ పని ప్రజలకు కమ్యూనికేట్ కావాలి. అప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేస్తారు. కానీ అట్లా కాకుండా ఆయన ప్రజల మెదళ్ళని ఆపరేట్ చేయాలని అనుకుంటున్నాడు. ఆయన తన మాటలతో, తన వక్రీకరణలతో, తన వికృత భాషతో, వికృతమైన అటాక్తో, మనీతో రకరకాలుగా మ్యానిపులేషన్ చేయాలనుకుంటున్నాడు తప్ప ప్రజలు కేంద్రంగా ఆయన ఆలోచన లేదు. ముఖ్యమంత్రిగా నేను ఏం చేయాలి ఈ రాష్ట్రానికి, కేసీఆర్ గారు ఇవన్నీ చేశారు, అక్కడి నుంచి నేను కొనసాగించాలి, దాన్ని ఇంకా విశాలతరం చేయాలి, ఆయన సాధించిన ప్రగతిని నేను ఇంకా విశాలతరం చేయాలి, నిజంగా ఏమన్నా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ని నేను ఫిలప్ చేయాలి అనే ఒక సీరియస్నెస్ కానీ, ఆ ఇంట్రెస్ట్ కానీ, ఆ కన్సర్న్ కానీ రేవంత్ రెడ్డికి లేదు.